Hi Nana, how are you all? Welcome to our Advanced Vedic Maths Training Program. Today's topic is multiplication with 99999 and so on. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకొని వాటిని 9తోనే మల్టిప్లై చేయడం. అంటే 1 9 కావచ్చు, 2 9s కావచ్చు, 3 9s కావచ్చు, 4 9s కావచ్చు, 10 9s కావచ్చు అండ్ 20 9s కావచ్చు. ఇలా ఎన్ని 9s అయినా తీసుకొని అన్ని 9s తీసుకొని మల్టిప్లై చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బోర్డు పైన ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చూడండి. నేను ఒకసారి ఫస్ట్ ప్రాబ్లంలో ఒక 9 డిజిట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీన్ని 9స్తోని మల్టిప్లై చేస్తున్నాం. ఎన్ని 9s తీసుకున్నాం అంటే ఇక్కడ కూడా 9 9s తీసుకున్నాం. అలా ఎక్కువ 9s తీసుకొని మల్టిప్లై చేస్తున్నాం. అన్ని 9s మళ్ళీ ప్యూర్గా 9s. రైట్, ఇక్కడ కూడా అంతే. ఒక నెంబర్ తీసుకున్నాం, డెసిమల్ నెంబర్ తీసుకున్నాం ఒకటి, దానికి మళ్ళీ 9స్తోనే మల్టిప్లై చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒక నెంబర్ తీసుకున్నాం, దాన్ని మళ్ళీ 9స్తోనే మల్టిప్లై చేస్తున్నాం. ఈ విధంగా అనమాట. ఓకే, ఈ టాపిక్లో డిస్కస్ చేసేది ఏంటంటే మల్టిప్లికేషన్ విత్ 9s. ఓకే, అంటే 9స్తోనే మల్టిప్లై చేస్తే మనం ఆన్సర్ సింపుల్గా ఎలా చేయాలి, 1-2 సెకండ్స్లో ఆన్సర్ ఎలా చెప్పాలి, పెన్ను పేపర్ ఏది అవసరం లేకుండా ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాము. మరి రెడీనా మీరందరూ కూడా? ఓకే, ఇక నేను ఒక 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. మనం ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా ఆన్సర్ చెప్పగలరు అంటే నేను ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను, చూడండి. మీరు కూడా అలా చెప్పగలరు అంటే టాపిక్ అయిపోయిన తర్వాత. ఓకే, ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా అలా చెప్పండి. రైట్, చూడండి, ఇలా క్వశ్చన్ చూసి ఆన్సర్ రాయొచ్చు. చూడండి, 4 5 6 7 8 4 3 2 3 5 4 and 3 2 1 5 6 7 and లాస్ట్కి 6 అనమాట. రైట్, ఇది మన ఆన్సర్. ఓకేనా నాన్న? ఇప్పుడు అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఎంత స్పీడ్గా చేయొచ్చు చూడండి. 3 2 6 5 4 3 1 9 9 6 7 3 4 5 6 8 పాయింట్స్, డిజిటల్ పాయింట్స్ చూద్దాం. 1 2 3 4 5 6 డిజిట్స్, 6 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇది మన ఆన్సర్. రైట్, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఎంత స్పీడ్గా చేయొచ్చో చూద్దాం. రైట్, చూద్దాం. 5 6 7 1 9 9 and 4 3 2 8 0 0 0 0. ఇది నా ఆన్సర్. ఈ విధంగా ఎంత ఫాస్ట్గా చేయొచ్చు. ఒక 2 minutes కాన్సెప్ట్ మీరు కూడా నేర్చుకున్న తర్వాత మీరు కూడా ఈ విధంగా చేయగలరు నాన్న. ఓకే, రైట్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే నాన్న, ముందుకు వెళ్ళిపోదాం. రైట్, ఓకే నాన్న, ఇక ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఈ టాపిక్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 types ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ 3 types ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటి, ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ 9s 5 ఉన్నాయి. అంటే సేమ్ ఉన్నాయి, 5 and 5 సేమ్ ఉన్నాయి అనమాట. అంటే 9s ఇట్లా ఏం చెప్పవచ్చు మనం, ఇక్కడ 9s సేమ్ ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ 9s కూడా అన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా, అది టైప్ 1. ఓకే, ఇక టైప్ 2 చూద్దాం. ఇక 3 డిజిట్స్ ఉంటే ఇక్కడ 9s 6 ఉన్నాయి. అంటే 9s ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇది టైప్ 2 అనమాట. ఇక టైప్ 3 విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 5 డిజిట్స్ ఉంటే ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయి, 2నే ఉన్నాయి. ఇది టైప్ 3 అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. అంటే 9s విషయమే ఆలోచిద్దాం. 9s ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ 5 డిజిట్స్ ఉంటే ఇక్కడ 5 9s ఉన్నాయి. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. అంటే 9s సేమ్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ 9s విషయానికి వస్తే ఇక్కడ ఉన్న డిజిట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉంటే టైప్ 2 అనమాట. ఇక్కడ నుండి 9s ఇక్కడ ఉన్న డిజిట్స్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇలా ఉంటే టైప్ 3 అనమాట. ఓకే, టైప్ 1 ఏమో సేమ్ ఉండడం, ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండడం. ఓకేనా? నెక్స్ట్ టైప్ 2 ఏమో ఎక్కువ 9s ఉండడం, మోర్ నెంబర్ ఆఫ్ 9s వీ హ్యావ్ ఇయర్ లెస్ నెంబర్ ఆఫ్ 9s వీ హ్యావ్ ఇన్ ది టైప్ 3. ఇలా 3 టైప్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ 3 టైప్స్కి డిఫరెంట్ మెథడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం టైప్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, టైప్ 1 ప్రాబ్లం. రైట్, ఒక ప్రాబ్లం తీసుకుందాం. 4 5 3 2 6 into 9 9 9 9. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 9s ఉండాలి. ఓకే, అదేవిధంగా తీసుకుందాం మనం. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 9s ఉండాలి. అలా తీసుకున్నాం టైప్ 1 అనమాట. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ప్రాబ్లం చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? అంత మంచి టెక్నిక్ ఏందో ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను, చూడండి.
ఓకేనా? దీనికి ముందుగా పెన్ పేపర్ మెథడ్ చేద్దాము, ఆ తర్వాత మైండ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ముందుగా పెన్ పేపర్ మెథడ్. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకుంటున్నాను చూడండి. 4 5 3 2 6 into 9 9 9 9 9. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకొని పెన్ పేపర్ మెథడ్లో చేయబోతున్నాం. ఓకే, ఇది చూడండి నాన్న, దీని సొల్యూషన్ ఎలా చేయాలి ఏంటంటే దీని సొల్యూషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇదేమో ఫస్ట్ పార్ట్, ఇదేమో సెకండ్ పార్ట్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేయాలంటే నాన్న, ఈ గివెన్ నెంబర్ నుంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేయాలి అన్నమాట. ఏం చేయాలి? గివెన్ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటి అంటే ఈ 4 5 చూడండి, 4 5 3 2 6 ఉంది కదా, దాని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇలా 1 సబ్ట్రాక్ట్ చేసి రాయాలి. చూద్దాం, 4 5 3 2 5 అనమాట. ఓకే, 1 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ హాఫ్ అనమాట. ఇంకా సెకండ్ పార్ట్ ఏంటో చూద్దాం. ఈ సెకండ్ పార్ట్ ఏం చేయాలంటే ఈ గివెన్ నెంబర్ తీసుకొని దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆల్రెడీ ముందు క్లాస్లో మీరు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా అప్లై చేద్దాం, లేదా 5 pairs అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆ 5 pairs యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫార్ములా ఏంటి అంటే ఇవన్నిటిని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అన్ని డిజిట్స్ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ లాస్ట్ డిజిట్ ఒక్కటే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఫార్ములా. అలానే మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే అలా చేయడానికి కంటే కూడా ఇంకా ఈజీ మెథడ్ మనం చెప్పుకోవడం జరిగింది. 0 for 9 అని, 9 for 0 అని, ఇలా మనము ఒక 5 pairs చెప్పుకోవడం జరిగింది. 0 for 9, 9 for 0 అని, 1 for 8 అని, అండ్ 8 for 1 అని, 2 for 7, 7 for 2 అని, 3 for 6, 6 for 3 అని, 4 for 5, 5 for 4 అని, ఇలా 5 pairs మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 5 pairs అప్లై చేసి మనకి ఈ నెంబర్లో చూడండి, ఈ ఫస్ట్ 4 డిజిట్స్కి మీద అప్లై చేసుకోవాలి. చూడండి, అంటే లాస్ట్ తప్ప ఇది ఒక్కటి తప్ప అన్నిటికీ ఈ పేర్స్ అప్లై చేసుకోవాలి, రీప్లేస్ చేయాలన్నమాట. 4 కనబడితే చూడండి, 4 కనబడితే 5తో రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, కాంప్లిమెంట్ అంటే అదే అనమాట. 4 కనబడితే 5తో రీప్లేస్ చేస్తున్నాను, ఇట్లా 5తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? అంటే లేదా ఇలా కూడా నేను ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాను. చూడండి 4 5 3 2 6కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ రాస్తే కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి 4 for 5 5 రాస్తున్నాను. మళ్ళీ 5 for 4 5 for 4 కాబట్టి 4 రాసేయండి. 3 for 6 3 for 6 రాసేయండి, 6 అని. ఓకే, 2 for 7 రాసేయండి. తర్వాత ఈ లాస్ట్ ఒక్కటి మాత్రం 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 6 4 అనమాట. ఇలా లాస్ట్ ఒకటి డిఫరెంట్ అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, 4 for 5 5 for 4 3 for 6 2 for 7 అండ్ లాస్ట్ది మాత్రం 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 6 4 అనమాట. ఇది మన ఆన్సర్. ఓకే, చూడండి, ఈ మల్టిప్లికేషన్కి ఆన్సర్ ఏంటంటే ఇది అనమాట. ఓకే, మీరు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే ఇది మొత్తం చెప్పాలి. ఇంకా 4 5 3 2 5 5 4 6 7 4 ఇది మొత్తం ఆన్సర్. ఓకేనా? ఈ హాఫ్ చెప్పిన ఆన్సర్ కాదు, ఈ హాఫ్ చెప్పినా కాదు, మొత్తం కలిపి చెప్తేనే మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్ నాన్న. ఓకే, ఇది పెన్ పేపర్ మెథడ్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మైండ్లో చేయడానికంటే ముందు నేను పెన్ పేపర్ మెథడ్లోనే ఇంకొక ప్రాబ్లం చెప్తాను. చెప్పిన తర్వాత ఆ తర్వాత మైండ్లో ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మైండ్లో ఎలా చేయాలి, నెక్స్ట్ ప్రాబ్లం మైండ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, పెన్ పేపర్ మెథడ్లోనే ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం అనుకుందాం, అండ్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 3 0 5 6 1 2 7 9 5 6 ఇంటూ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 10 డిజిట్స్ ఉన్నాయి. మనం 10 9s తీసుకోవాలి కంపల్సరీ. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అంట. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూడండి 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం 10 9s తీసుకున్నాం ఆ విధంగా. ఇప్పుడు ఇది టైప్ 1 అవుతుంది. టైప్ 1లో సొల్యూషన్ మెథడ్ ఏంటి అంటే, పెన్ పేపర్ మెథడ్ ఏంటి అంటే, గివెన్ నెంబర్ తీసుకొని ఏం చేయాలి? గివెన్ నెంబర్ తీసుకుని ఫస్ట్ పార్ట్లో ఇక్కడ -1 చేయాలి, ఇక్కడేమో కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ మీరు బాగా నేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈజీ అవుతుంది. కాంప్లిమెంట్ సరిగా అర్థం కాలేదనుకోండి, ఒకసారి మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ చూసి ఆ క్లాసెస్ అది పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఈ టాపిక్ వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్ నాన్న? ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఈ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ అయితే ఉందో దాని నుంచి -1 చేసేస్తున్నాం. కాబట్టి చూడండి 3 0 5 6 1 2 7 9 5 6 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. చేసేసి
3 చూడండి లాస్ట్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి అంతే కదా. 3 0 5 6 1 2 7 9 5 5 1 సబ్ట్రాక్ట్ చేసినాక ఇది వచ్చింది అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే ఉందో 3 0 5 6 1 2 7 9 5 6 ఉంది సార్, దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇంక చూడు డైరెక్ట్గా నేను ఇంతకుముందు 5 పేర్స్ వాడాగా ఆ 5 పేర్స్ వాడదాం. ఏంటి 3 for 6, 0 for 9, 5 for 4, 6 for 3, 1 for 8, 2 for 7, అదేవిధంగా 7 for 2, 9 for 0, 5 for 4, తర్వాత ఇక 10 మైనస్ లాస్ట్ ఒక్కటి మాత్రం 10 మైనస్ 6 4, ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇది నా ఆన్సర్. ఓకే, ఈ 20 డిజిట్ నెంబర్ అయితే ఉందో ఇది మన ఆన్సర్ అనమాట. రైట్, ఓకే. తర్వాత ఇప్పుడు మైండ్లో చేయడం ఎలా అనేది చూద్దాం రా. ఓకేనా, రైట్. ఈ పెన్ పేపర్ లేకుండా మైండ్లో ఎలా చేయాలి. రైట్, మైండ్ మెథడ్. ఇది మనకి మైండ్ మెథడ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మైండ్లో ఎలా చేయాలి క్యాలిక్యులేషన్స్ అనేది మన టార్గెట్. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేశాక ఇలా మైండ్లో చేయడం ప్రాక్టీస్ చేయాలి అనమాట. ఓకేనా, రైట్, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని తీసుకుందాం, ఇంకా మైండ్ మెథడ్. ఒకసారి గుర్తు చేసుకొని మైండ్లో చేయడం మనం మొదలు పెడదాం. రైట్, ఇప్పుడు చూడండి ఏం చేసాం ఇక్కడ. స్టెప్స్ ఏంటి? 2 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండ్ పార్ట్ అనమాట. ఇక ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంక ఫస్ట్ స్టెప్ అండ్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే గివెన్ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయడం అనేది ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంది? గివెన్ నెంబర్కి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది సెకండ్ పార్ట్. ఇక చాలా సింపుల్ కదా, -1 చేయడం చాలా సింపులే, అదేవిధంగా కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కూడా సింపులే. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 2 పార్ట్స్ని మైండ్లో చేసేసి అక్కడ పెట్టేద్దాం, అదే ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది చూడండి. ఇక 4 5 3 2 6 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఏమొస్తుంది చూడండి, ఇంకా మైండ్ మెథడ్ చేస్తున్నాను. ఏమొస్తుంది? 4. ఇంకా ఇక్కడ నెంబర్ చూసి ఆన్సర్ చెప్పచ్చు. 4 5 3 2 5 వస్తుంది కదా. 6 నుంచి ఒకటి తీసేసాక అది ఫస్ట్ పార్ట్ కంప్లీట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్ ఏది ఉందో దాన్ని చూసుకుంటేనే మీరు కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. చెప్పండి, ఇక్కడ సరిపోతుంది. 4 for 5 అని, 5 for 4 అని, 3 for 6 అని, తర్వాత 2 for 7 అని, ఆ తర్వాత లాస్ట్ 10 minus 6 4 అని, ఈ విధంగా ఆన్సర్ చెప్పండి. దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్, ఈ విధంగా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం. రైట్, అదేవిధంగా మైండ్లో మెథడ్. సెకండ్ ప్రాబ్లం మైండ్ మెథడ్ చేద్దాం. రైట్, ఇక ఈ ప్రాబ్లం తీసుకుందాం. మైండ్ మెథడ్ చేయబోతున్నాం. ఇది ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం చేయబోతున్నాం. చూడండి, 3 0 5 6 1 2 9 7 9 5 6 ఉంది కదా. దాని నుంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 సబ్ట్రాక్ట్ చేయగానే మైండ్ మెథడ్లో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మనం మైండ్ మెథడ్ చేయబోతున్నాము ఈ ప్రాబ్లంకి. మైండ్ మెథడ్. రైట్, ఓకే. వన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, మీరు కూడా సబ్ట్రాక్ట్ చేసి ఏమొస్తుంది చెప్పండి. 3 0 5 6 1 2 7 9 5 6 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసాం, 5 వచ్చేసి. ఆ తర్వాత ఇప్పుడు కాంప్లిమెంట్ చెప్తున్నాము. కాంప్లిమెంటేషన్ పెద్దగా ఉందిగా నెంబర్. రైట్, 3 for 6 3 for 6 0 for 9 5 for 4 and 6 for 3 and 1 for 8, ఆ తర్వాత 2 for 7 2 for 7 7 for 2 and 9 for 0 5 for 4 and last 10 minus 6 4 అన్నమాట. ఈ విధంగా మనకి ఆన్సర్ వచ్చింది. ఇది ఆన్సర్. సేమ్ వచ్చిందా లేదా చూడండి, అబ్జర్వ్ చేయండి. 3 0 5 6 1 2 7 and 9 5 5 and 6 9 4 3 8 7 2 0 4 4. ఈ విధంగా సేమ్ వచ్చింది ఆన్సర్. మైండ్లో చేసిన అంతే వచ్చింది. పెన్ పేపర్ యూజ్ చేసిన అలా వచ్చింది. ఈ విధంగా చేయాలన్నా అర్థమైందనుకుంటా బాగా. ఓకే, రైట్ నాన్న. మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. చేసిన తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకే, బుక్ ఓపెన్ చేద్దాం. రైట్, మన బుక్ ఓపెన్ అయింది. అడ్వాన్స్డ్ వేదిక్ మ్యాథ్స్ వరల్డ్స్ నెంబర్ 1 ఫాస్టెస్ట్ షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ మెథడ్స్. రైట్, ప్రాక్టీస్ బుక్ అనమాట ఇది. యూ కెన్ బికమ్ ఏ హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఇవన్నీ నేర్చుకుంటే, మీరు ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటే మీరు ఒక క్యాలిక్యులేటర్ లాగా తయారవుతారు అన్నమాట. హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిపోతారనమాట. అంటే హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటే అర్థమైంది, మీరు ప్రాబ్లం చూడగానే టక్కున ఆన్సర్ చేసి చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా అన్నమాట. ఓకే, రైట్. దీంట్లోనే మనము చూడండి మన కంటెంట్ ఏంటి. ఈ బుక్లో కంటెంట్ ఫస్ట్ ఎడిషన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత చూడండి ఏమేమి కంప్లీట్ చేసుకున్నాము అని చూస్తే ఎడిషన్స్ కంప్లీట్ అయింది.
కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ కంప్లీట్ అయింది, సబ్ట్రాక్షన్ బై కాంప్లిమెంట్స్ కంప్లీట్ అయింది. తర్వాత మల్టిప్లికేషన్ విత్ 9 అని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది డిస్కస్ చేస్తున్నాం. తర్వాత 20 టేబుల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, రైట్ నాన్న. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంది, మల్టిప్లికేషన్ విత్ 9 అండ్ సో ఆన్ అనమాట. ఇది 14th టాపిక్ కాబట్టి 14th పేజ్కి వెళ్దాం. 14th పేజీలో ఉంది, 14th పేజ్కి వెళ్ళిపోదాం. రైట్, వచ్చేసింది. రైట్, ఈ ప్రాబ్లం తీసుకుందాం. నేను 10th ప్రాబ్లం తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే రైట్, నేను 10th ప్రాబ్లం తీసుకుంటున్నాను. చూడండి 10th ప్రాబ్లం వాట్ ఇస్ దాట్, 862,967 into 6 nines. This is the problem belonging to type 1. Here we should have same number of digits in the type 1. Okay, what is the process in type 1? Okay, we have two parts in our solution. First part is subtracting 1 from the given number. Given number means here first number means here ఇక్కడ 9s కాకుండా మిగిలిన నెంబర్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఫస్ట్ నెంబర్ అంటున్నాం. ఓకే, ఆ ఫస్ట్ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, అండ్ ఫైండింగ్ కాంప్లిమెంట్ ఈజ్ ద సెకండ్ పార్ట్. కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండింగ్ సెకండ్ పార్ట్ ఈజ్ కాంప్లిమెంట్, రైట్. చూద్దాం. 862,967 డైరెక్ట్గా మైండ్లో చేసి రాసేద్దాము. ఆల్రెడీ మనము మైండ్లో చేయడము నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మైండ్లో చేసేసి రాసేస్తున్నాను. ఇక డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నాను. ఓకే, -1 చేసేస్తున్నాను. 862,966 అనేది 1 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ పార్ట్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్. వాట్ ఇస్ ది కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్? హియర్ ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ 5 pairs to you to find out the complement of a number easily. What is that? What are they? 5 pairs are 8 for 1 and 6 for 3, like that. Okay, now I am using that 5 pairs. Okay, 8 for 1 and 6 for 3, 2 for 7, 9 for 0, 6 for 0, sorry 6 for 3, and last one should be subtracted from 10. That's why 10 minus 7 is 3. This is the answer. Okay, and this is the method how we have to do in mind, right Nana? Okay, now I am going to take one more problem, right? Which problem? See here, 25th problem and last one I am taking. 25th problem 36423 into 5 nines. Okay, 5 nines. Okay, it should be done in mind. Okay, it should be calculated in mind. Directly we have to do it in mind only. Okay, now what is the answer? See here, 36422. Okay, 1 is subtracted from the given number. Now we have to do a complement, right? And we have to find out the complement. Okay, 36423 complement find out chedam. 3 for 6, 6 for 3, 4 for 5 and 2 for 7. Last should be subtracted from 10. 10 minus 3 is 7. It's our answer. Okay, like this we have to do all these problems as homework. మీరందరూ కూడా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోంవర్క్ లాగా చేసేసి వాట్సాప్కి షేర్ చేయండి. ఓకేనా, బాయ్. We will see you again in the next video.